నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం శివస్వాములు, సాధారణ భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఉదయం నుంచే శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూ లైన్లలో భక్తులు, శివస్వాములు బారులు తీరుతున్నారు. ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. సాధారణంగా తమ గ్రంథాలలో నేరుగా ఏ క్షేత్రాన్ని కూడా ప్రస్తావించని జగద్గురు ఆదిశంకరులు శివానంద లహరిలో శ్రీశైల క్షేత్రాన్ని, క్షేత్రాది దేవతలైన భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను ప్రస్తావించడం ఎంతో విశేషమని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సౌందర్యలహరి శివానంద లహరిపై దేవస్థానం నిర్వహించిన ధార్మిక కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు, ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు, భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పూజల అనంతరం స్వామివార్లను మకర వాహనంపై అధిష్ఠింపజేసి ఊరేగించారు. మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులపై అపార కరుణావర్షం కురిపించారు. కోలాటాలు, భజనల నడుమ మకర వాహన సేవ కన్నుల పండువగా కొనసాగింది. భక్తులు స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించారు. మకరం జీవ ప్రకృతికి ఉదాహరణ. భగవంతుని ఆశ్రయించినంత వరకు జీవుడు నీటిలో మొసలిలా పరాక్రమంతో జీవించవచ్చని ఈ వాహన సేవ ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. వాహన సేవ అనంతరం స్వామివార్లకు అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవార్లను పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనాలతో అభిషేకించారు. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సకల లోక కళ్యాణ కారకుడైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు సర్వభూపాల వాహనంపై మాడవీధుల్లో విహరించారు. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా కొనసాగింది. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివారిని రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై కొలువుదీర్చారు. మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు. కల్పవృక్ష వాహన దర్శనం సకల భీష్టాలను సిద్ధింపజేస్తుందని భక్తుల నమ్మకం.
శ్రీకాకుళం జిల్లా మందసలో శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామి అమ్మవార్ల పరిణయ ఘట్టం భక్తులను పరవశులను చేసింది. తొలుత ఉత్సవమూర్తులను హంసవాహనంపై ఆలయం చుట్టూ తిరువీధి ఉత్సవంగా ఊరేగించారు. శ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జియర్ స్వామి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. వాసుదేవుని నిజరూప దర్శనానికి భక్తులు తండోపతండాలుగా ఆలయానికి తరలివచ్చారు. జియర్ స్వాముల పర్యవేక్షణలో దేవదేవుడైన వాసుదేవునితో పాటు శ్రీదేవి భూదేవిలను సుందరంగా అలంకరించారు. గరుడ వాహనంపై ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకొచ్చి వేద మంత్రోచ్చారణల నడుమ సన్నాయి మేళాలు, బాజా భజంత్రీలతో వాసుదేవుణ్ణి పెళ్లి కొడుకుగా అలంకరించారు. అశేష భక్తజన సందోహం నడుమ మూలా నక్షత్ర శుభముహూర్తాన కళ్యాణ క్రతువును అత్యంత వైభవంగా జరిపించారు. త్రిదండి దేవనాథ రామానుజ జియర్ స్వాముల అనుగ్రహ భాషణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సంగీత విభావరి, కోలాటం, సాంస్కృతిక ప్రదర్శనలు ఆద్యంతం భక్తులను అలరించాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 62వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ విద్యాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పాలకొల్లులోని పంచారామ క్షేత్రమైన శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో 12వ తేదీ నుంచి శివరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉదయం 6 గంటలకు స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి. రుద్రాభిషేకంతో శివరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. శ్రీశైల క్షేత్రం తర్వాత శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామికి మాత్రమే అంతరాలయ గోపురం నుంచి గాలి గోపురం వరకు చుట్టే తలపాగాను దగ్గులూరుకు చెందిన సోమేశ్వరరావు అనే చేనేత కుటుంబం సిద్ధం చేసింది. మహాశివరాత్రి పర్వదినం వేళ లింగోద్భవ సమయంలో పాగాను స్వామివారికి సమర్పిస్తారు.
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఈదమ్మ జాతరోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జాతరోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రధాన ఘట్టమైన సిడి మహోత్సవం నేత్రపర్వంగా కొనసాగింది. శివసత్తుల పూనకాల నడుమ సిడి మహోత్సవాన్ని తిలకించిన భక్తులు పరవశులయ్యారు. మహిళా భక్తులు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని ప్రదక్షిణలు చేశారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సిడి మహోత్సవాన్ని తిలకించేందుకు రాయలసీమ, ఉమ్మడి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో మల్లన్న బోనాల జాతర ఘనంగా జరిగింది. మహారాష్ట్రతో పాటు తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మల్లన్న స్వామికి బోనం సమర్పించారు. ఒగ్గు కళాకారులు డోలు వాయిద్యాల నడుమ నృత్య తాండవం చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవర పూజలు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని రాచవీటి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఈ నెల 13న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ పాలక మండలి చైర్మన్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. అనంతరం రాయచోటి తహసీల్దార్ నరసింహకుమార్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు అవసరమైన వసతులు కల్పిస్తామన్నారు. 13వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు, అంటే 13వ తారీఖు నాడు ఏ విధంగా అయితే అంకురాత్మకతో ప్రారంభించి 23వ తారీఖు ఉయ్యాల సేవతో కంప్లీట్ చేస్తారో ఆ విధంగా అన్ని రోజులు ఏ విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి అనే విషయాలపైన ఆలయ కమిటీ వారు, చైర్మన్ గారు, ఈవో గారు వారి ఏమేమి అవసరం ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా తెలుపగా అన్ని శాఖలతో సమన్వయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఉత్సవాలు 11 రోజులు అంగరంగ వైభవంగా ఎటువంటి లోపాలు లేకుండా భక్తి శ్రద్ధతో జరుపుకునే విధంగా మేము ఏర్పాట్లు చేస్తాం. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.